జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆర్ఐఓ కె యోహాన్ తెలిపారు. ఏలూరులోని రీజనల్ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 23వ తేదీ నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏలూరు జిల్లాలో 56 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఈ పరీక్షా కేంద్రంలో 34,615 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలియజేశారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అదేవిధంగా 21 స్ట్రాంగ్ రూములకు ప్రశ్నాపత్రాలను తరలించామని చెప్పారు. 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 2 సిట్టింగ్ స్క్వాడ్లతో పాటుగా డిఈసి మెంబర్లు, ఉన్నతాధికారులు పరీక్షలు జరిగే సమయంలో తనిఖీలు నిర్వహిస్తారని, కావున విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్కి పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఆర్ఐఓ యోహాన్ సూచించారు. ఏలూరు జిల్లాలో 56 సెంటర్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషను జరగబోతున్నాయి. మొత్తం 34,615 మంది విద్యార్థులు రాయబోతూ ఉన్నారు. 56 సెంటర్లకి సంబంధించిన సిఎస్లు, డిఓలు అపాయింట్మెంట్ జరిగింది. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేయడం పూర్తయింది. అలాగే అన్ని కళాశాలలు, అన్ని సెంటర్ల యొక్క అన్ని రూముల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం 21 స్టోరేజ్ పాయింట్లో కూడా క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా భద్రపరచడం జరిగింది. సో అక్కడ నుంచి సిఎస్లు, డిఓలు ప్రతిరోజు వారి యొక్క పరీక్షా కేంద్రానికి పేపర్లు తీసుకెళ్ళి ఇవ్వటం జరుగుతుంది. ఇకపోతే 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 2 సిట్టింగ్ స్క్వాడ్లు మనం ఏర్పాటు చేయడం జరిగింది. వారితో పాటు డిఈసి మెంబర్సు, ఆర్ఐఓ, ఇంకా పై అధికారులు కూడా ఈ 56 సెంటర్ని తనిఖీ చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అలాగే విద్యార్థులు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే పరీక్షా కేంద్రాలకి మరి చేరుకోవాలని వారికి, వారి యొక్క తల్లిదండ్రులకి సూచించడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇది గుర్తుపెట్టుకొని ఒక అరగంట ముందుగానే అలౌ చేస్తారు. కాబట్టి ఆ టైంకి అందరూ కూడా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకి రావాలి.